సీమితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి తమ సామానులో ఉంచుకుని ఉన్నారు. దేవాది దేవుడు ప్రత్యక్షంగా యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ లోపాన్ని దేవాది దేవుడు యెహోషువకు తెలియచేస్తూ ఉన్నారు. వారు కొంత తీసుకొని వారి సామానులో దాచుకున్నారు. యెరికో పట్టణంలో శపింపబడింది చాలా ఉంది, కానీ ఈ ఆకాను చేశాడు ఏమిటంటే కొంతే తీసుకొని తన గృహంలో దాచిపెట్టుకున్నాడు. కొంత తీసుకోవడం వల్ల అక్కడ అపజయం అనేది అందరికీ వచ్చింది. ఈరోజు కుటుంబ యజమానురాలుగా ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఈ పాపము చిన్నదే అనుకుంటూ ఉన్నావు, ఈ పాపము కొద్ది పాపం అనుకుంటూ ఉన్నావు, ఈ పాపం ఈ ఒక్క రోజే చేశానని అనుకుంటూ ఉన్నావు, చిన్నదే కదా అనుకుంటూ ఉన్నావు, ఇది చిన్న అబద్ధమే కదా అనుకుంటున్నావు, చిన్న అక్రమమే కదా అనుకుంటున్నావు, చిన్న మోసమే కదా అనుకుంటున్నావు, చిన్న లంచమే కదా అనుకుంటూ ఉన్నావు. జాగ్రత్త. శపితమైనది ఏది గృహంలో ఏలుబడి చేసినా, శపితమైనది ఏది నీ ఆత్మీయ జీవితంలో ఏలుబడి చేసినా సరే అపజయం ఎదుర్కొంటావు. ఒకనొక దినాన్న బట్టలు చింపుకోవలసిన పరిస్థితి సమయము వస్తుంది. జాగ్రత్త తల్లి. నీ జీవితంలో విజయము కావాలనంటే ఆ కొంత తీసి పక్కన పడే. అది వ్యభిచారం అవ్వచ్చు, అది దొంగతనం అవ్వచ్చు, అక్రమమైన ధనం అవ్వచ్చు, అది అబద్ధం అవ్వచ్చు, మోహపు చూపు అవ్వచ్చు, ఏదైనా సరే దేవునికి వ్యతిరేకమైనది కొంత ఉంటే ఆ కొంతే నిన్ను అపజయానికి పాలు చేస్తుంది తల్లి. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కానాన్లోనికి ప్రవేశించాలనంటే, నువ్వు ప్రతి హాయి పట్టణం మీద, యెరికో పట్టణం మీద, యోర్దాను నది మీద విజయం సాధించాలనంటే, విజయం సాధించి కానాన్లోనికి వెళ్ళాలనంటే చిన్నదేదో విడిచిపెట్టుకో. చిన్నది విడిచిపెట్టుకుంటే నీ జీవితం విజయం అవుతుంది. ఆ చిన్నది విడిచిపెట్టకపోతే ఆ చిన్నదే నిన్ను మృంగి వేస్తుంది. ఆ చిన్న పాపమే నిన్ను మరణానికి అప్పచెప్పుతుంది తల్లి. చిన్న మోహపు చూపు దావీదును పడగొట్టింది. చిన్న అబద్ధమే కదా అనుకుంటూ ఉన్నారు ఎవరు? అననీయ సప్పీరాలు అక్కడికక్కడ చనిపోయారు. మోషే చిన్నదే కదా అనుకున్నాడు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, కానానును చూస్తావు కానీ అడుగు పెట్టడానికి వీలులేదు.